వెల్కమ్ టు 9 వైబ్స్. ప్రజాపాలన సాగిన తీరు, వచ్చిన దరఖాస్తుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఇది అధికారిక మంత్రివర్గ భేటీ కాదని అందుబాటులో ఉన్న మంత్రులు దీనికి హాజరు కావాలని కోరినట్లు సమాచారం. కాగా ప్రజాపాలనలో ఎక్కువగా దరఖాస్తులు దేనికోసం వచ్చాయి, వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలపై చర్చిస్తారని తెలిసింది. ప్రభుత్వం ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు ప్రజాపాలనలో పాల్గొని దరఖాస్తులు సమర్పించుకున్న నేపథ్యంలో వాటిని కంప్యూటరీకరణ, దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన నిధులు, వాటి సమీకరణ తదితర అంశాలను చర్చించనున్నట్లు అధికార వర్గ సమాచారం. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు 8 పని దినాల్లో కొనసాగిన ప్రజాపాలనలో మొత్తం 1.11 కోట్ల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారి ద్వారా 1,25,84,383 దరఖాస్తులు అందినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 12,769 గ్రామ పంచాయతీలతో పాటు 3,623 మున్సిపల్ వార్డులు, డివిజన్లలో ఈ ప్రజాపాలన నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తంలోని 6 గ్యారంటీల కింద మొత్తం 1,05,91,636 దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించి 19,92,747 అందాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.